నమస్తే బీసీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. వికృత మనస్తత్వం ఉన్న జగన్ కి రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదన్న మంత్రి సత్యకుమార్. కోర్టులో పిటిషన్లు వేసి అభివృద్ధికి అడ్డంకులు కల్పిస్తున్నారని ఆగ్రహం. తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్తోనే చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేశారు. మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కావలి ప్రతిభా భారతి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణ పోస్టర్ ఆవిష్కరణ. రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందన్న సజ్జల. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీనటుడు నారా రోహిత్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ అధినేత జగన్ పై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో దుమ్మెత్తారు. జగన్ కు వికృత మనస్తత్వం ఉందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునేందుకు జగన్ అనేక కుట్రలు పన్నుతున్నారని, కోర్టులో పదే పిటిషన్లు వేస్తూ పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నర్సీపట్నం పర్యటన వెనుక జగన్ కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కేవలం ఆర్భాటం బలప్రదర్శన కోసమే ఆయన పర్యటన చేస్తున్నారని దుయ్యబట్టారు. 5 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్లో ప్రయాణించే జగన్ 60 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అనుమతులు అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటివి. ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నా, సంక్షేమం జరుగుతున్నా దాన్ని అడ్డుకోవడం కోసం అసందర్భ పేలాపనలు చేయడం, అసత్యాల్ని మాట్లాడుతూ ప్రజల్లో అపోహల్ని సృష్టించడం ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారింది. కేవలం మాట్లాడమే కాకుండా అభివృద్ధిని అడ్డుకోవడం కోసం అనేక రకాలుగా కోర్టులలో పిటిషన్లు వేస్తూ అడ్డంకులు కూడా సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది అమరావతి నిర్మాణంలో కానీ, పోలవరంలో కానీ, ఇతరత్ర కార్యక్రమాలు కానీ, లేకపోతే పీపీపీ విధానంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన మెడికల్ కాలేజీలను 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఒక నాణ్యమైన వైద్య విద్యని పేద విద్యార్థులకి, మెరుగైన వైద్య సేవల్ని ఈ రాష్ట్రంలోని పేదలకి అందించాలనే ఒక సమున్నత లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పీపీపీ మోడల్లో కాలేజీలని నిర్మించాలని ప్రయత్నం చేస్తుంటే, ఒకవైపు పీపీపీకి ప్రైవేటైజేషన్కి తేడా తెలియకుండా, తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి లక్షల కోట్ల వ్యాపారం చేసే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రైవేటైజేషన్కి, పీపీపీకి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి తేడా తెలియదంటే ఎవరు నమ్మరు. కానీ పదే అబద్ధాలు మాట్లాడుతూ తన సొంత పత్రికలు కానీ, ఛానళ్ళు కానీ పదే అసత్యాలను ప్రచారం చేస్తూ ఇవాళ ఒక గందరగోళ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్లో దాని పట్ల స్పందన లేకపోయేసరికి విద్యార్థుల్లో వాస్తవాలు తెలుసుకొని వాళ్ళ నిర్బంధంగా వారు చేస్తున్న అసత్య ప్రచారాలని తిప్పికొడుతున్న నేపథ్యంలో ఇవాళ హైకోర్టుకి వెళ్ళి పిటిషన్ వేసి, ఆ పిటిషన్ తరపున వాదించిన న్యాయవాది ఎవరు? వైఎస్ఆర్సీపీ ఆస్థాన న్యాయవాది. చాలా స్పష్టంగా హైకోర్టు నిన్న వ్యాఖ్యానించింది. పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మిస్తే తప్పేంటి అని అడిగి, అదే సమయంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాము ఇన్ని వేల కోట్లు కానీ మాట్లాడితే, అవగాహన రాజ్యంతో మాట్లాడితే చాలా గట్టిగా హైకోర్టు చెప్పింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఏముంది, దేనికైనా ఇవ్వచ్చు, 8,000 కోట్లకైనా ఇవ్వచ్చు, కానీ నిధులు విడుదల చేశారా లేదా అన్నదే ప్రశ్న. ఏ మేరకు మీరు నిర్మాణాలు చేశారన్నదే ప్రశ్న. ఇవాళ అనేక చోట్ల మొండిగోడలో లేదా పునాదుల దగ్గరకో, లేక కనీసం భూసేకరణ కూడా చేయని నేపథ్యంలో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి గత ప్రభుత్వం సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇవాళ రాష్ట్రాన్ని బయటికి తీసుకొస్తూ ఈ ఆర్థిక వనరుల లేమి దృష్ట్యా ఒక నాణ్యమైన విద్యని అందించాలనే ఉద్దేశంతో ఇవాళ పీపీపీ మోడల్లోకి వెళ్ళాలి. అది పూర్తిగా యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంటాయని, పూర్తిగా ప్రభుత్వ పర్యవేక్షణలోనే అది అడ్మిషన్లు కానీ, బోధన కానీ జరుగుతుందని స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ కూడా ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అనే ఒక వింత వాదన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు సంబంధించిన వందిమాగదులందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము అనేక సందర్భాల్లో అడిగాం, రండి దీని మీద బహిరంగ చర్చకు రండి, అసెంబ్లీకి రండి మాట్లాడదామంటే జగన్మోహన్ రెడ్డి రాకుండా ముఖం చాటేశారు. కొన్ని మందబలం ఉన్న శాసన మండలిలో కూడా చర్చ పెట్టాం, దీని మీద చర్చ పెట్టి చర్చలో పాల్గొనమని చెప్పాం. అక్కడ కూడా మేము సమాధానం ఇవ్వడానికి స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయనే ఉద్దేశంతో మండలి నుంచి కూడా వాకౌట్ చేసి పారిపోయిన ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు.
దీంట్లో ఒకటే స్పష్టమవుతుంది దీనివల్ల. ఎందుకంటే వారి వాదనలో పసలేదు, వారు చేస్తున్న ప్రచారంలో నిజాయితీ లేదన్న విషయం రాష్ట్ర ప్రజలు ఇవాళ గుర్తించారు. అయినప్పటికీ కూడా పరిస్థితిని అర్థం చేసుకోకుండా కేవలం అబద్ధాలని ఆలంబనగా ఇవాళ అధికారంలో వచ్చిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ ప్రతిపక్షంలో కూడా అదే తీరుని ప్రదర్శిస్తున్నారు. ఇవాళ నర్సీపట్నం వెళ్ళారు. ఆయన నర్సీపట్నం నిజానికి ఆయన చిత్తశుద్ధి లేదనే విషయం తెలుసు మనకు. కానీ ఇవాళ నర్సీపట్నం వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారం కోల్పోయిన నాటి నుంచి ఎక్కడ ప్రజా సమస్యల మీద పోరాడకుండా, ప్రభుత్వ తప్పిదాలు ఏదైనా ఉంటే వాటిని ఎత్తి చూపకుండా అసెంబ్లీ నుంచి పారిపోతున్నారు. ఒకటి, ప్రతి సందర్భంలో కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలాగా వెళ్ళడం, ప్రజా సమస్యలు కాకుండా ఆయన బల ప్రదర్శన చేయడం, దండయాత్ర చేసే ప్రదర్శన మనం చూసాం. అది ఒంగోలులో కావచ్చు, ఇతరత్ర ప్రదేశాల్లో మహిళల మీద దాడులు చేశారు, ప్రజల మీద రాళ్ళు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి శాంతి భద్రతలకు విఘాతం కల్పించేలా కుట్రలకు పాల్పడిన వైసీపీని రాష్ట్రం నుంచి బాయ్కాట్ చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు కావలి ప్రతిభా భారతి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అల్లలు సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే పెద్దల డైరెక్షన్తోనే వైసీపీ నేతలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న ధ్వజమెత్తారు. మంగగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి ప్రభుత్వం మీద బురదడానికి ప్రయత్నించిన వైసీపీ నీచ సంస్కృతిని ప్రజా సంఘాలు, కుల సంఘాలు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం దళితుల మనోభావాలపై దాడి చేయడమే అన్నారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బొమ్మాయిపాలి గ్రామంలో గ్రామ సర్పంచ్గా ఉన్నటువంటి గోవిందయ్య మిగిలిన తదితరులపైన పోలీసులు ఎంక్వైరీ చేసి కేసు పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడికి అందరూ కూడా భగవంతుడిలా ఆయన్ని కొలుస్తారు, ఆరాధిస్తారు. అటువంటి మహానేతకు, నాయకుడికి అవమానం జరిగింది. ఈరోజు చేసినటువంటి వాళ్ళు ఎంక్వైరీలో ఇటు సీసీ కెమెరాల్లో కానీ, ఫోన్స్లో లొకేషన్లో కానీ, అలాగే కాల్ లిస్టుల ఆధారంగా ఇది చేసినటువంటిది వైసీపీ నేతలు అనేటటువంటిది ఒక నగ్న సత్యం అనేటటువంటిది ప్రత్యక్షంగా పోలీసులు ఎంక్వైరీలో తేలింది. ఆ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో గోవిందయ్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం, అతను ఎంత దరిద్రంగా ఆలోచించాడంటే అతని ఫాలోవర్గా ఉన్నటువంటి వాళ్ళతో అక్కడ ఒక అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక చిన్న పాక వేయించి ఆ పాకని కాల్పిస్తే అంబేద్కర్ స్టాచ్యూకి కూడా అంటుకుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలనే అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఆ రకంగా నిప్పు పెట్టించి ఆ పాకకి, తద్వారా అంబేద్కర్ గారి యొక్క స్టాచ్యూను కూడా దుర్మార్గంగా దుశ్చర్యకు పాల్పడడం జరిగింది. అయితే ఆ పాదాల వరకు కూడా ఆ కాళ్ళన్నీ కూడా నల్లగా అయిపోయాయి ఆ విగ్రహంకి. అటువంటి దుర్మార్గమైనటువంటి దుశ్చర్యకి పాల్పడినటువంటి కొంతమంది, అందులో మెయిన్ ఈ గోవిందయ్య. ఇతని చరిత్ర చూసినట్లయితే ఒక సర్పంచ్గా ఉండి అనేక అక్రమాలకి పాల్పడి 30 లక్షల రూపాయలు ఒక సర్పంచ్గా దుర్వినియోగం చేసి ఆయన చెక్ పవర్ కూడా కలెక్టర్ గారు తీసేశారు. ఈయన చేసేటటువంటి ఇసుక దందా కూడా చేశాడు. ఎవరి ద్వారా చేశారు, ఎవరితో కలిసి చేశారు, ఎవరి ముఖ్య అనుచరుడుగా ఉన్నాడంటే వైసీపీ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వానికి ముందు వైసీపీ పార్టీ అధికారంలో ఉండినప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వెంకటస్వామి ముఖ్య అనుచరుడుగా ఈ దందాలన్నీ కూడా చేసి, ఇసుక దందాలన్నీ కూడా గోవిందయ్య అనేటటువంటి ఈ సర్పంచ్ చేయడం జరిగింది. ఇతనితో పాటు కొంతమంది అనుచరులని కూడా పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు కనీసం అంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తే సస్పెండ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కానీ, వీళ్ళు మా పార్టీకి సంబంధం లేకుండా సస్పెండ్ చేస్తున్నామని చెప్పినటువంటి దాఖలాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేయలేదు. వాళ్ళని తీసుకొని వెళ్ళినా కూడా జైలుకి మౌనంగా ఉన్నాడు ఆయన. అంటే ఇతనికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన, అతని పైనే లేని గౌరవం, అంబేద్కర్ గారి మీద అంటేనే లేనటువంటి గౌరవం, దళితుల మీద మాకు అపారమైనటువంటి గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది, వాత్సల్యం ఉందంటే ఎవరు నమ్ముతారు? నమ్మే పరిస్థితి లేదు.
దానికి ఉదాహరణ ఏంటయ్యా అంటే జగన్కి ముఖ్యంగా దళితులంటే చిన్నచూపు, నిమ్న జాతులు అంటే ఒక రకమైనటువంటి ఏహ్యభావం, ద్వేషం. దళితుడైనటువంటి సింగయ్య పైన జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కి తొక్కించిన చంపేయటం జరిగింది. ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అంటే అతని యొక్క నాయకత్వంలోనే ఈ కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా తాడేపల్లి నుంచే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, తాడేపల్లి నుంచే డైరెక్షన్స్ వస్తున్నాయి. వచ్చినటువంటి కారణం చేతనే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో వీళ్ళంతా కూడా చేస్తున్నారు అని ఖచ్చితంగా మేమంతా కూడా తెలియజేస్తా ఉన్నాము. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్ను పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందని, 45 రోజులకు పైగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టి గౌరవ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దిశానిర్దేశం ప్రకారం అక్టోబర్ 10 నుంచి దాదాపు 45 రోజులు పైగా రాష్ట్రంలో ఒక పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభమవుతోంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇనిషియేట్ చేసి గ్రామ స్థాయి వరకు ప్రజల్లో ఒక చర్చను తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం నిర్మించి దాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలనే కార్యక్రమం నిర్ణయించుకుంది పార్టీ. గత నెలన్నరగా దీని మీద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రజల్లో అవగాహన కూడా వచ్చింది. అంటే దీనికి పెద్ద కష్టపడాల్సిన కాంప్లికేటెడ్ ఇష్యూ కూడా కాదు. ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రైవేట్ ఆసుపత్రికి, ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలకు, ప్రైవేట్ మెడికల్ కళాశాలకు తేడా ఎలా ఉంటుంది, ఏది ప్రజలకు ఎక్కువ ఉపయోగపడుతుంది, ముఖ్యంగా పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, ఇంకా అంతకంటే ఉన్నత స్థాయి వాళ్ళైనా సరే స్పెషలైజ్డ్ సేవలుగా అందాలంటే ఏ ఆసుపత్రిలో కాస్ట్ ఎఫెక్టివ్గా అంటే ఎక్కువ ఖర్చు లేకుండా క్వాలిటీ వైద్యం అందుతుందంటే అది ప్రభుత్వ కళాశాలలోను, ప్రభుత్వ ఆసుపత్రిలోను అనే విషయం ఎవరైనా అంగీకరిస్తారు. దానికి పెద్దగా లోతుగా చూడాల్సిన అవసరం లేదు. 100 ఏళ్లలో 12 కాలేజీలు వస్తే ఈ 5 ఏళ్లలోనే 17 కాలేజీలు ఇనిషియేట్ చేసి 5 కాలేజీలు ప్రారంభించాం. టీచింగ్ ఆసుపత్రులు కూడా అప్గ్రేడ్ అయినాయి. పూర్తి స్థాయిలో కాకపోయినా అప్గ్రేడ్ అయ్యి ఇంకా అక్కడి నుంచి పెరగడానికి అవకాశం ఉంది. ఇంకో 2 కళాశాలలు పూర్తి అయ్యాయి. 7 కళాశాలలు. ఆ రెండిట్లో ఒకదానికి సీట్లు కేటాయిస్తే తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసింది. ఇంకొక కళాశాల పాడేరులో ఈ మధ్య మొదలైనట్టుంది. 7. ఇంకో 3 కళాశాలలు దాదాపు పూర్తిగా వచ్చాయి. 90% అంతా అయిపోయి బహుశా మా ప్రభుత్వం వచ్చింటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింటే ఈవేళకు అక్కడ ఆ 3 కూడా పూర్తి 10 కళాశాలలు పూర్తి కంప్లీట్గా అడ్మిషన్లు కూడా మొదలయ్యేవి. 5 + 2 + 3. దీనికి అవసరమైన ఆర్థిక వనరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. వద్దని లెటర్ కూడా రాశాడు. మాకు వద్దు, ఇది దానికి గేరప్లు ఏమి ఎక్కువ లేవని రిజెక్ట్ చేశాడు. పులివెందులకు సంబంధించి పులివెందులది అయితే పర్సనల్ వ్యక్తిగత కక్ష పెట్టుకున్నట్టున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంత దారుణం, ఇంత దుర్మార్గం నువ్వు కొత్తగా మొదలు పెట్టామంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు దీనికంటే అమరావతి పేరుతో కృష్ణ వర్షం పడితే 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు దోవడానికి 1000 కోట్లైనా నేను ఖర్చు పెడతాను, కానీ ప్రజల ఆరోగ్యం మీద నాకు లేదబ్బా, నేను అది కాదు నా ప్రియారిటీ ఇదని చెప్పొచ్చు. సరే, దాన్ని అంగీకరించేది ఎవరు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. బట్ అది ఆయన ఇష్టం. కానీ మొదలుపెట్టి నడుస్తున్న వాటిని ఈ రకంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. పైగా దాన్ని సమర్థించుకోవడం ఏమంటే పీపీపీ అంటే ఇది లాభాపేక్ష లేకుండా. మరి పీపీపీ ప్రైవేట్ వ్యక్తి ఎవరైనా సరే ఆయన హెరిటేజ్ ఏం లాభాపేక్ష లేకుండా నడుపుతున్నాడా, లేదా కాస్ట్ అయింది మాత్రమే పెట్టేస్తున్నాడా, లేదా నష్టం కూడా భరిస్తున్నాడా? ఎవరైనా ఎందుకు వస్తారు? ఎవరు పెడితే రూపాయి పెడితే ఎంతో కొంత ప్రాఫిట్ రావాలంటారు. దానికోసం అని చెప్పి ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తారు. నీవు చేయడానికి అవకాశం లేక కాదు, చేస్తున్నామని ప్రూవ్ చేసాము. ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఇది మనం ఇంప్లిమెంట్ చేయగలమని ప్రూవ్ చేసాము. ఫండ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సంవత్సరానికి 1000 కోట్లు, 5 ఏళ్లలో 5000 కోట్లతో కంప్లీట్ అయిపోతుంది. ఇది ప్రైవేట్ గొప్ప చెప్తాను. అది కూడా తన బినామీలకు. ఇప్పుడు ప్రాసెస్ మొదలు పెట్టారు. 5 కాలేజీలకు సంబంధించి ఫస్ట్ పిలిస్తే 5 పార్టీలు వచ్చినట్టున్నాయి. వాళ్ళను ముందే మాట్లాడుకున్నట్టున్నారు. మొత్తం 700 ఎకరాలేమో ల్యాండ్ ఉన్నట్టుంది. ఏం చేస్తారు వీళ్ళంటే ఈ ల్యాండ్ అంతా బ్యాంకుల్లో పెట్టి లోన్లు తెచ్చి అవి పెట్టి ప్రైవేట్ ఆసుపత్రుల కింద నడుపుతారు. దాంతో పేదలకు, మధ్యతరగతి వర్గ ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అనేవి మళ్ళీ పూర్తిగా ఆశ దగ్గరికి వచ్చినవి కాస్త దూరం అవుతాయి, అందుబాటులో ఉండవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.